చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు సంబంధించి ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ ప్లాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ చేయకుండా ఉండడానికి మంత్రి పెద్దిరెడ్డి కూడా ప్రయత్నిస్తున్నటువంటి టాక్ వినిపిస్తోంది. అసలు పెద్దిరెడ్డి చంద్రబాబు పర్యటనని ఎలా ఆపుతారు, ఆపాలనుకున్న పర్యటనని చంద్రబాబు ఎలా సక్సెస్ చేస్తారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుజిత్. చంద్రబాబు పర్యటనని అడ్డుకోవడానికి మంత్రి పెద్దిరెడ్డి 1,00,000 ప్రయత్నాలు చేస్తున్నారన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సో ఆపాలనుకున్న పర్యటనని చంద్రబాబు నాయుడు గారు ఎలా సక్సెస్ చేస్తారు, సక్సెస్ చేయాలనుకున్న పర్యటనని పెద్దిరెడ్డి ఎలా ఆపుతారు, అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది కుప్పం పర్యటనకు సంబంధించి? గత 4 ఏళ్ల నుంచి కూడా కుప్పం పర్యటన చంద్రబాబు నాయుడు అనగానే ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదే తరహాలో ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసిందని చెప్పి కుప్పం వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఏంటి, ఎలా ప్లాన్ చేస్తున్నాడు పెద్దిరెడ్డి అని అంటే, కురువ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక గురువు విగ్రహావిష్కరణని, అంటే దైవంగా భావించేటువంటి ఒక విగ్రహాన్ని, కనకదాస్ అనేటువంటి ఒక విగ్రహాన్ని, కనకదాస్ అంటే కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక దైవంగా భావిస్తూ ఉంటారు కనకదాస్ అనేది. సో ఆ కనకదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు పెద్దిరెడ్డి. ఆదివారం రోజు అనుకుంటా ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరించినటువంటి సందర్భంగా ఆయన కురుబ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ క్రమంలో వాస్తవంగా కురుబ సామాజిక వర్గం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు. సో వాళ్ళని తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కురుబ సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే, పెద్దిరెడ్డి మొదటి నుంచి టార్గెట్ ఏంటంటే ఒక సవాల్ చేశారు, ఒక శపథం చేశారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడిని నేను ఓడిస్తాను అని ఒక శపథం చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందుకే చంద్రబాబు నాయుడు ఏం చేశారు, పులివెందుల్లో నేను జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. సో ఈ క్రమంలో కుప్పం ఇటీవల కాలంలో దాదాపు ఆయన వీలున్నప్పుడల్లా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. వెళ్ళినటువంటి ప్రతిసారి ఏదో ఒక రకంగా అలజడి సృష్టించడం, ఆందోళనలు రేకెత్తించడం, రాళ్ల దాడులు చేయటం, లాండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక సందర్భంలో ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ మీదనే రాళ్ళు దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది తిరిగి మళ్ళీ ఈయన మీద కేసు పెట్టారు. ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టారు. ఆ తర్వాత ఆయన ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కుప్పం వెళ్తే అప్పుడు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ వచ్చేసి ఈ ఎదురుదాడికి దిగాయి, లేదంటే ఆ టూర్ని ఆపేసేటువంటి ప్రయత్నం చేశారు. జీవో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 1 తీసుకొచ్చినప్పుడు మళ్ళీ గొడవ అయింది. ఇలా కుప్పం ఎప్పుడు వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు ఏదో ఒక రకంగా ఒక అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడిని ఓడిస్తాము అని ఒక ప్రాపగండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. వరుసగా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు. 8 సార్లు గెలిచారు, 8 టైమ్స్. సో వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈసారి ఎలాగైనా ఓడించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పారు. ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పచెప్పారు అని అంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా తిరుపతి యూనివర్సిటీలో వాళ్ళు ఒక బ్యాచ్మేట్స్. అప్పటి నుంచి విద్యార్థి రాజకీయాలు చేస్తూ ఉన్నారు తిరుపతి యూనివర్సిటీలో. విద్యార్థి నాయకులుగా వీళ్ళు ఎదుగుతూ వచ్చారు. వీళ్ళిద్దరూ అప్పటి నుంచి రాజకీయపరమైనటువంటి శత్రువులుగా పావులు గదుపుతూ వచ్చారు. ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు, ఇంకో సామాజిక వర్గానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పైచేయిగా నిలుస్తూ వచ్చారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చంద్రబాబు నాయుడుదే పైచేయిగా నిలిచింది. కారణం ఏంటంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మినిస్టర్ పదవి ఇవ్వలేదు, ప్రాధాన్యత కూడా ఇవ్వాల. సో అక్కడ రాజశేఖర రెడ్డి వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చురుగ్గా రాజకీయాలు చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు మీద ఆధిపత్యం కొనసాగించలేకపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2019 నుంచి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు మీద ఆధిపత్యం కొనసాగించాలి. ఇన్ని సంవత్సరాల పాటు విద్యార్థి దశ నుంచి, విద్యార్థి రాజకీయాల నుంచి ఈ 40 ఏళ్ల పాటు పైచేయిగా సాధించలేకపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది మనకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పైచేయి సాధించాలి అనేది ఆయన యొక్క లక్ష్యం.
సో దానికి ఆ లక్ష్యం దిశగా ఆయన వేస్తున్నటువంటి అడుగుల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ కుప్పం మున్సిపాలిటీలో కానీ లేదంటే కుప్పం నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలిగారు. ఎలా గెలిపించుకోగలిగారంటే దొంగ ఓట్లు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఇలా రకరకాల ప్రాక్టీస్ చేసి వాళ్ళు గెలిచారని చెప్పి అనిపించుకున్నారు. కానీ లోక్సభ ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి అది ఉండదు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేది సర్వత్రా వినిపిస్తుంది. కానీ ఈసారి వచ్చేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలోనే ఓడించాలనేది ఆయన శబదం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందులో భాగంగా సామాజిక వర్గాల ఈక్వేషన్ నమ్ముకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకించి కాన్స్టిట్యున్సీలో కూడా కుప్పం కాన్స్టిట్యున్సీలో కూడా సామాజిక వర్గాల ఈక్వేషన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయోగిస్తున్నారు. దాంట్లో భాగంగా కురుబ ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి కనకదాస్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు కుప్పం నియోజకవర్గంలో. ఆ సందర్భంగా కురుబులందరినీ కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం, తన వైపు తిప్పుకునే ప్రయత్నం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. వాస్తవంగా అనాదిగా కురుబులు కానీ యాదవులు కానీ బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీ వర్గాలు ఎక్కువగా 90% తెలుగుదేశం పార్టీ అనుచరులుగాను తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగాను ఉండేవాళ్ళు. ఓకే. సో కాబట్టి వాళ్ళల్లో చీలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. అక్కడ కనకదాస్ అనేటువంటి విగ్రహాన్ని పెట్టినందువల్ల ఆ సామాజిక వర్గాన్ని ఏదో ఆకర్షించాలి, సానుకూలంగా మలుచుకోవాలి, ఆ సామాజిక వర్గం ఓట్లు కనుక పోతే చంద్రబాబు నాయుడు ఓడించవచ్చు, ఈ ఈక్వేషన్లో ఆలోచించి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పర్యటన పెట్టుకొని చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన పెట్టుకొని 3 రోజుల పాటు 28, 29, 30 అనుకుంటా టెంటేటివ్గా 27, 28, 29 సో మొత్తం మీద 3 days ప్రోగ్రాం పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళబోతున్నారు. కుప్పం వెళుతున్నటువంటి సందర్భంగా కురుబ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. ఓకే. అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఆల్మోస్ట్ బీసీకి సంబంధించిన అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశానికి అనుకూలంగానే ఉంటారు అని, వెనుముకగా కూడా. మరి ఇప్పటి వరకు 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం పర్యటనకు సంబంధించి అడ్డుకున్నారు కదా. మరి ఈ తెలుగుదేశంకి సానుభూతి పరులు కావచ్చు, అభిమానులు అనేటువంటి ఈ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు కూడా పెద్దిరెడ్డిని ఎదిరించలేదా? పెద్దిరెడ్డి ఏం చెప్తే అది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యారా? అక్కడ చంద్రబాబు నాయుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు తప్పితే పూర్తి అడ్డుకోలేకపోయారు కదా. అడ్డుకునే ప్రయత్నం చేశారు, రాళ్ళు వేశారు, కోడిగుడ్లు వేయించారు, టమాటోలు వేయించారు, ఇన్ని వేయించినా కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ సైన్యం చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు వెంబడించి వీళ్ళని కొన్ని సందర్భాల్లో వెంబడించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. సో అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కానీ ఓట్ బ్యాంక్ కానీ చాలా పదిలంగా ఉంది. అది ఎక్కడ గట్టిగా ఉంది? బీసీల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఉంది అక్కడ. సో ఆ బీసీల్లోనే చీలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు బలం తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తూ కనకదాస్ అని కురుబ ఆరాధ్య దైవంగా భావించిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. సో ఇప్పుడు బీసీలు చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీకి అనాదిగా వాళ్ళు వెన్నుముకగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీగా దానికి ముద్ర ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసేటువంటి ప్రయోగం ఫలిస్తుంది అని చెప్పి ఆయన ఆలోచన. అలాంటి ఆలోచన ఏదన్నా ఉంటే కనుక దాన్ని రూపుమాపడానికి, దాన్ని తీసేయడానికి చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన పెట్టుకున్నారనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే. పెద్దిరెడ్డి గారు అయితే చంద్రబాబు పర్యటన ప్రతిసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకోలేకపోతున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ విఫలమవుతున్నారు ఇప్పటి వరకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.